ఇద్దరు నేతల మధ్య ఆరోపణలు ప్రతి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. మాటల తూటలు పేలుతూనే ఉన్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారిలో ఓ నాయకుడు అధికారం లేకపోయినా సరే ఏ మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఆ జిల్లాలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. రాజకీయంగా అగ్గి కూడా రాజేస్తుంది. ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఎందుకు వారి మధ్య అంత వైరం? నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. ఆయన చేతిలో పరాజయం పాలైన కాకాణి గోవర్ధన్ తాజా మాజీ మంత్రి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. దాంతో ఓడిపోయిన నేతల్లో పలువురు సైలెంట్ అయిపోయారు. కొందరైతే ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అదే సర్వేపల్లిలో కాకాణి చేతిలో సోమిరెడ్డి అంతకుముందు వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 4 ఎన్నికల తర్వాత ఎట్టకేలకు సోమిరెడ్డికి విజయం దక్కింది. ఎన్నికల ముందు నుంచి కాకాణి అవినీతికి పాల్పడ్డారని ఎండగడుతూ అక్రమాలకు ఆధారాలు బయటపెడుతూ ప్రజల్లో తిరిగిన సోమిరెడ్డి కూటమి వేవ్లో ఘన విజయం సాధించారు. ఓటమిని ఓర్చుకోలేని కాకాణి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకపోయినా మీడియా సమావేశాలు పెట్టి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ అసలు ప్రారంభం కాకపోయినా 100 కోట్లు దోచేయటానికి తాము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆగమాగం చేస్తున్నాడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక్క ఇసుక సంగతే కాదు, పొదలకూరులో వెలసిన లేఅవుట్లకు అనుమతులు లేవని వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సోమిరెడ్డి 7 కోట్లు అడిగినట్లు కాకాణి నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు అక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, మీకు ఏం అర్థమైంది అనేటువంటిది చెప్తే దాని మీద మీరు మొత్తం అందరు కలిసి వెళ్ళి మీ భుజాలు మీరు తట్టుకొని రావడం కాదు. మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మైనింగ్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సోమిరెడ్డి దోపిడీ ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది. మేమేమన్నాం, 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసేవాటి ఇప్పటికే మొదలుపెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే అంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలనా, నీకెంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది అవునా కాదా చెప్పండి. దీనిలో ఒక 14 దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం. శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకు సంబంధించినటువంటిది 14వ నెంబరు. నేను మీకు కాపీలు కూడా ఇస్తా. వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? జిల్లా కలెక్టర్ గారు ఏమిచ్చారు, 15 మందికి ఇస్తూ ఆ 15 మందిని మీరు 3 రీచ్లు ఉన్నాయి, ఒకటి సంగం దగ్గర, ఒకటి నెల్లూరు దగ్గర, ఒకటి సూరాయపాళెం. ఈ 3 రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు. అదలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపు చర్యలతో అమాయకులపై కేసులు పెట్టడం వంటి వాటిపై ఆధారాలతో సహా ప్రభుత్వానికి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పొదలకూరు మండలం వరదాపురం వద్దనున్న రుస్తుం భారత్ మైన్స్లలో భారీ అవినీతికి పాల్పడ్డాడని 3 రోజుల పాటు అక్కడ సత్యాగ్రహం కూడా చేపట్టానని గుర్తు చేస్తున్నారు. కాకాణి సుమారు 4,000 కోట్లు ఒక్క మైనింగ్లోనే సంపాదించారని సోమిరెడ్డి ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నారు. గ్రావెల్, ఇసుక, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా కాకాణి దేన్ని వదలకుండా దోచేసి సర్వేపల్లిని సర్వనాశనం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్తామని వాస్తవ విషయాలను గ్రహించిన ప్రజలు కాకాణికి సరైన బుద్ధి చెప్పారని సోమిరెడ్డి అంటున్నారు. అవినీతి, అక్రమాలు బయటపడుతుండటంతో అది ఓర్చుకోలేని కాకాణి ఎలాగైనా తనను డ్యామేజ్ చేయాలని అక్కడ 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లని కాకాణి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శిస్తున్నారు. నేను అందుకే అయ్యా నేను 100 కోట్లు రోజుకి 2 అటాకులు నా మీద, రోజుకి 1 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. ఈ రేట్లు చూసుకో
టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అతి తక్కువ టన్నుకు రేటు ఉండేది ఎక్కడ? మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు. ఆయన దోలుకున్నట్టు కేసు పెట్టారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయించి వదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో. మాగుంట శ్రీనివాసులరెడ్డి, నీ మట్టి దోలుకున్నట్టు పెట్టావు, సిగ్గుందా నీకు వంట? అసలు ఇక్కడ ఏం కాలే, అసలు ఏంటయ్యా నీది? అంతకుముందేమో 1000 కోట్లు అంటివి, బజార్లో నాకు బాగా ఇది పెరిగింది, అందరికీ జనంలో 1000 కోట్లు, సోమిరెడ్డి దగ్గర 1000 కోట్లని నా ఇమేజ్ పెరిగింది. నువ్వు సడన్గా 100 కోట్లు అంటావు, 900 కోట్లు తగ్గించేస్తావు. ఆ 1000 కోట్లు ఎక్కడుందో చూపివు. ఇన్నేళ్ళైనా 1000 కోట్లు చూపించవయ్యా, నీతో కూడా సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను. ఎన్నికలు ముగిసి ఇంతకాలమవుతున్నా ఆ ఇద్దరి నేతల వాగ్యుద్ధంతో జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎవరు చెప్పే విషయంలో ఎంత నిజముందో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. For more videos like this, subscribe Big TV channel.